ఈరోజు పంచాంగం జూన్ 16, 2024 ఆదివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, దశమి రాత్రి 2:44 తదుపరి ఏకాదశి, హస్త ఉదయం 10:09 తదుపరి చిత్త. అమృత గడియలు లేవు. వర్జం సాయంత్రం 6:58 నుంచి 8:43 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుంచి 5:38 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:29. సూర్యాస్త సమయం సాయంత్రం 6:31 వరకు. జూన్ 16, 2024 ఆదివారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి శుభకాలం. అసాధారణ పట్టుదలతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఆదాయ మార్గాలను మరింత పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్ట దైవారాధన చేస్తే చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రారంభించబోయే పనులలో అలసటకు గురవకుండా చూసుకోవాలి. తోటి వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. మనఃపీడ ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం శివనామాన్ని జపించటం చాలా ఉత్తమం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పనిలో శ్రమ అధికంగా పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మిమ్మల్ని మనశ్శాంతిని తగ్గిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన విధంగా ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శివనామాన్ని జపించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి గతంలో ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఇది మీకు మంచి సమయం. ప్రారంభించిన పనులను బుద్ధి బలంతో చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారికి లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాలలో నిపుణులను సలహా అవసరమవుతాయి. ఉద్యోగంలో మీపై అధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. దుర్గా ధ్యానం శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మీ రంగాలలో ఆశించిన విధంగా ఫలితాలను రాబడతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ముఖ్య విషయాలలో కుటుంబ సహకారం ఉంటుంది. మీ రంగాలలో విజయం వరిస్తుంది. కీలక విషయాలలో పురోగతి ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థనలు మేలు చేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఒక వార్త బాధను కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ సర్దుకుంటాయి. సూర్య ఆరాధన ఎంతో శ్రేయస్కరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమకాలం. ఆరోగ్య పరిరక్షణ ఎంతో అవసరం. శ్రీ లక్ష్మీ ధ్యానంతో మనోబలం పెరగడంతో పాటు శుభప్రదం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రారంభించిన పనులలో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే చాలా మంచిది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.